బట్టి విక్రమార్క గారు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ని తర్వాత వారు ప్రవేశపెట్టినటువంటి విధానాన్ని తెలంగాణ నేతకాని మహావిద్యార్థి సంఘంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే బడ్జెట్ ప్రవేశపెట్టడంలోనే ఒక ఎస్సీ కార్పొరేషన్ అంటే ఎస్సీ అభివృద్ధుల కోసం ఎస్సీ సమాజ అభివృద్ధి కోసం కొన్ని కేటాయింపులు అనేది జరిగింది. 33,000 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. జరగడంతో పాటు వారి ప్రసంగంలో ఎవరి అభివృద్ధి కోసము ప్రత్యేకమైన కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలి, ఆయా సామాజిక వర్గాలు అభివృద్ధి చెందాలంటే వారికి ప్రత్యేకమైన కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇదే కార్పొరేషన్ల రూపంలో ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఎన్నికల హామీ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి నేతకాని సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటర్లని ఎస్సీ తెగలలో ఉన్నటువంటి ఒక సమాజం గతంలో ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి సమాజాన్ని వారి ఓట్లని దండుకోవాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆ సమాజానికి ఒక హామీ ఇచ్చి నెరవేరని ఒక హామీని అందించి ఆ ఓట్లను దండుకోవడం జరిగింది. మీకంటూ మీ అభివృద్ధి కోసం అంటూ ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా, ఖచ్చితంగా ప్రభుత్వంలో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తా, నేతకాని అభివృద్ధిల కోసం ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని ఇవాళ తొంగలో దొక్కుతూ బట్టి గారు వారి ప్రసంగంలో ఎస్సీల అభివృద్ధి కోసం 2 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నాం, కేవలం మాల సోదరుకులైనటువంటి మాల సామాజిక వర్గానికి మాదిగ సామాజిక వర్గానికి ప్రత్యేకమైన కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారికి నిధులు కేటాయించి వారి అభివృద్ధిని భాగస్వామ్యం చేస్తామని చెప్పి తెలియపరచడం నిజంగా మాకు జరిగిన అవమానంగా మేము దీన్ని భావిస్తూ ఉన్నాం. నేతకాని సమాజాన్ని విస్మరించడము వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? తర్వాత నేతకాని సమాజాన్ని కేవలం ఎన్నికల ఓట్ బ్యాంక్ రూపంలోనే మీరు వాడుకోవడానికి సిద్ధపడాలనే విషయాన్ని సుస్పష్టంగా మేము గ్రహించడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద రానున్నటువంటి రోజుల్లో కార్యాచరణ రూపొందించుకొని ప్రభుత్వాన్ని మా సమాజానికి జరిగినటువంటి అన్యాయం పట్ల ఎండగడుతూ ఎప్పటికప్పుడు ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమాజాన్ని చైతన్యపరిచేటువంటి దిశగా కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు దీని మీద పునరాలోచించి మాకంటూ ప్రత్యేకమైన మీరిచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు ఆ విధంగా ఆలోచించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీ పైన ఒక స్పష్టమైనటువంటి హామీతోనే అక్కడ ఉన్నటువంటి మా సామాజిక వర్గానికి చెందినటువంటి ఎందరో మంది నాయకులు పార్టీ మారి ఈరోజు మిమ్మల్ని మీ యొక్క జెండాని భుజాన వేసుకొని పనిచేయడం జరిగింది. వారికి కూడా ఇవాళ ముఖం లేకుండా క్షేత్రస్థాయిలో వారికి కూడా ముఖం లేకుండా చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద పునరాలోచించాలని చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా నాయకులు కూడా ఎప్పటికప్పుడు దీన్ని గ్రహించాలి. ఖచ్చితంగా పెద్దలతో కూడినటువంటి మేము త్వరలోనే ఒక అంటే ఈ నేతకాని ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి గతంలో ఎన్నోసార్లు ప్రభుత్వానికి డిమాండ్ చేయాలి. 8 నెలల కాలంలో మీరు ఇచ్చిన హామీల మీదనే 2-3 సార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి రూపంలో కలెక్టరేట్లో విజ్ఞప్తి రూపంలో చేయడం, సెక్రటరీ ముట్టడి చేయడం, ఈ కార్యక్రమాలు తీసుకున్నప్పటికీ కూడా మీరు ఎటువంటి చలనం లేకుండా అంటే నిమ్మకు నీరెత్తిన విధానంలోని తర్వాత ఈ పుణ్యం ఏదంటే వానలో బర్రె పైన వాన ఎంత పడిచినా మాకేం చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వంగా ఉండడం అనేది నిస్సిగ్గుతనానికి నిదర్శనం. ఖచ్చితంగా మీరు దీనిపైన స్పందించాలి. మాకు మీరు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఉస్మానియా జేఏసీగా తెలంగాణ నేతకాని మహావిద్యార్థి సంఘంగా మిమ్మల్ని డిమాండ్ చేస్తాము.